విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాంబులు తయారు చేయాలని నిందితులకు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలిసిందే. పేలుళ్ల కుట్రకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. అదే సమయంలో ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. సిరాజ్ ఆర్థిక కార్యకలాపాలపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. సిరాజ్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరిశీలించింది. భారీగా ఎఫ్డీలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం. విజయనగరం ఉగ్రమూలాల కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. సిరాజ్ సమీర్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 6 వ్యక్తులతో ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారని సమాచారం. సిరాజ్ సమీర్తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్లు తెలిసిందే. హైదరాబాద్లో 3 రోజుల పాటు 6 సభ్యుల ముఠా కలిసి ఉన్నట్లు గుర్తించారని సమాచారం. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై చర్చించినట్లు తెలిసిందే. బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయని, మిగతా 4 బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించినట్లు సమాచారం. పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని ఆన్లైన్లో సిరాజ్ కొనుగోలు చేసినట్లు తెలిసిందే. అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ సీజ్ చేశారు. సిరాజ్ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతోనే హైదరాబాద్ బోయిగూడ వాసి మహమ్మద్ సమీర్ను పట్టుకున్నారు. 10వ తరగతి చదివి సికింద్రాబాద్లో లిఫ్ట్ మెకానిక్గా సమీర్ పనిచేస్తున్నాడు. తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. సిరాజ్, సమీర్ ఫోన్లలో ఉన్న కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా వీరిద్దరూ ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు. ఇద్దరూ కలిసి అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బోయిగూడ రైల్ కళారంగ కాలనీ వద్ద పోలీసులు నిఘా పెట్టారు. విజయనగరం పోలీసులు సమీర్ను అరెస్టు చేశాక అతడితో కాంటాక్ట్లో ఉన్న వారిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాలను ఆన్లైన్లో సిరాజ్, సమీర్ ఆర్డర్ పెట్టినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు తెలిసిందే. యూట్యూబ్లో పేలుడు పదార్థాల తయారీ విధానం చూశారని సమాచారం. పేలుడు రిహార్సల్స్ చేయాలని ఉగ్ర సంస్థల హ్యాండ్లర్స్ నుంచి వీరికి సమాచారం అందినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు తెలిసిందే. ఈ నెల 21, 22 తేదీల్లో విజయనగరంలో పేలుడు రిహార్సల్స్పై అనంతరం ఎక్కడ పేల్చాలో చెబుతామని వారికి చెప్పినట్లు సమాచారం. గతంలోనూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై సిరాజ్ను అదుపులోకి తీసుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదే భావజాలంతో ఉన్న సమీర్తో సిరాజ్కు పరిచయం అయింది. రిహార్సల్స్ విజయవంతమైతే ఎక్కడ పేల్చాలో ఉగ్రవాద సంస్థ నుంచి నిందితులకు సమాచారం వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిసిందే. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన సిరాజ్, సమీర్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆదివారమే వీరిద్దరిని కోర్టుకు తరలించారు. విజయనగరం జిల్లా కోర్టు నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరిద్దరూ విశాఖ జిల్లా జైల్లోనే ఉన్నారు. అయితే ఇద్దరిని కస్టడీలోకి తీసుకుంటే పేలుళ్ల కుట్రకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పేలుడు పదార్థాల సేకరణ, తయారీ కోసం నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే ఇద్దరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసులు దృష్టి సారించారు. గత 6 నెలల్లో సిరాజ్ 2-3 సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్లు, ట్రావెల్ హిస్టరీ కూడా పోలీసుల చేతిలో ఉన్నట్లు తెలిసిందే. వీటన్నింటిపై నిర్ధారణ కోసం మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిరాజ్, సమీర్ని పోలీసులు కస్టడీకి కోరనున్నట్లు తెలుస్తోంది. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. విజయనగరం 2 టౌన్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు చేరుకొని కేసుకు సంబంధించిన విషయాలను 2 టౌన్ పోలీసులతో మాట్లాడారు. సిరాజ్ ఆర్థిక కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. సిరాజ్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరిశీలించి భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం.